ఆచి చికెన్ మసాలా. కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలనే డిమాండ్ గత కొన్నాళ్లుగా ఉంది. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసినప్పటికీ అమల్లో జాప్యం జరుగుతోందంటూ ముస్లిం సంఘాలు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. టిప్పు సుల్తాన్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇక మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆల్మాస్పేట వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు సర్కిల్ వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ, ఇతర హిందూ సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆల్మాస్పేటలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలనే డిమాండ్ గత కొన్నాళ్లుగా ఉంది. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసినప్పటికీ అమల్లో జాప్యం జరుగుతుందంటూ ముస్లిం సంఘాలు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇవాళ పెద్ద ఎత్తున ముస్లింలు టిప్పు సుల్తాన్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇక మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, కడపలో టిప్పు సుల్తాన్ ఏదైతే సర్కిల్ నామకరణం ఉందో అలాగే ఆ సందర్భం ఇప్పుడు చాలా ఉద్రిక్తతలకు దారితీస్తోందని చెప్పుకోవచ్చు. టిప్పు సుల్తాన్ సర్కిల్ అవసరం లేదు, టిప్పు సుల్తాన్ కు అసలు ఏం హక్కు ఉంది ఇక్కడ, టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని మరోవైపు బీజేపీ అలాగే హిందూ సంఘాల వర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవలెత్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం అంతా గత కొన్ని రోజులుగా కడప నగరంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అయితే ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ను వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా హిందూ సంఘాలు, హిందూ మద్దతుదారులు అందరూ కూడా. అయితే కార్పొరేషన్ మాత్రం ఆ నామకరణం చేసేసింది, తీర్మానం కూడా చేసింది కౌన్సిల్. అయితే ఇప్పుడు తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్లుగా అధికారులు అలాగే పాలకవర్గం మాత్రం నామకరణం చేసేసారు. ఇప్పుడు ఆ పాలకవర్గం సమయం కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తున్న నేపథ్యంలో అక్కడే ఏదైతే టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పి ముస్లింస్ వర్గాలు భావిస్తున్నారో అది ఒకప్పటి ఆల్మాస్పేట సర్కిల్ అంటారు. అయితే అక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఒక నిర్మాణాన్ని చేపట్టారు, ఒక మసీదు లాంటిది. ఆ సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలి, అలాగే టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పి కూడా ముస్లిం వర్గాలు ఆలోచించాయి. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అలాగే హిందూ మద్దతుదారులు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఉద్రిక్తకు దారి తీసిన నేపథ్యం అయితే త్వరలో హనుమాన్ జయంతి ఉంది కాబట్టి అక్కడే టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ టెంపుల్ సందర్భంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ టెంపుల్ కు సంబంధించిన కొన్ని స్టిక్కర్లు అలాగే కొన్ని బ్యానర్లు కూడా అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సర్కిల్ కు కూడా ఈ స్టిక్కర్లను అంటించడము, అయితే ఆ స్టిక్కర్లు అంటించినటువంటి వాటిని వీళ్ళు వ్యతిరేకించడము, తీసేయాలని చెప్పి ముస్లిం వర్గాలు అక్కడ ఆందోళన చేయడము. సో ఇప్పుడు ఇదంతా ఉద్రిక్తతలు దారితీసే పరిస్థితి. సో అక్కడ ముస్లిం వర్గాలు ఎక్కువగా అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం అట్లాగే హిందూ సంఘాలు హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా ఉన్నాయి. రెండు వర్గాలు కూడా ఎదురెదురుగా ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే పూర్తి స్థాయిలో స్పెషల్ స్క్వాడ్ పోలీసులు కూడా అక్కడ దించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవి మత కలహాలకు దారి తీయకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాలను ఒప్పిస్తున్నారు. ఎందుకంటే ఏ చిన్న గొడవ జరిగినా కూడా సమస్యాత్మక
సమస్య అంతా అక్కడ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి కడపలో ఇటువంటి గొడవలు మంచిది కాదని చెప్పి కూడా ఇరు వర్గాలతో అలాగే పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టడం, ఆ సర్కిల్ ఇంతకుముందు ఏదైతే అల్మాస్పేట సర్కిల్ ఉందో అలాగే కొనసాగిస్తే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే అది హనుమాన్ సర్కిల్ అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముస్లింస్ ఎక్కువగా పాపులేషన్ ఉండడం, ఆ ఏరియా అంతా కూడా ముస్లింస్ ఎక్కువగా ఉండడంతో అక్కడ ఆ సర్కిల్ కు నిర్మాణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ముస్లింస్ చిహ్నంగా ఉంటుంది. అందువల్ల ఈ టిప్పు సుల్తాన్ పెట్టాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి అసలు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు పెద్ద ఎత్తున. మరి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ అక్కడ మోహరింపబడింది. మరి అధికారులు అలాగే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, కార్పొరేషన్ అధికారులను పిలిపించి ఈ సమస్య ఇంతటితో ఆగుతుందా లేదంటే ఇంకా ముందు ఇంకా ఏమైనా వెళ్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు చేపట్టారు. టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు తీసేలా సర్కిల్ కు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు కూడా జరిగినటువంటి నేపథ్యం ఉంది. మరి ఇటు హిందూ సంఘాలు ఎలా ముందుకు వెళ్తాయి, అలాగే ముస్లిం వర్గాలు ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా ఇప్పుడు చాలా టెన్షన్ వాతావరణం అయితే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. మరి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. అసలు ఇది ఎలా దారి తీస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, చిన్నగా మొదలైనటువంటి ఈ ఘర్షణ కావచ్చు, ఈ వాగ్వాదం కావచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో మత కలహాలకు దారి తీసే విధంగా వెళ్తుందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి కడపలో ఈ టెన్షన్ వాతావరణం తగ్గాలి, యుద్ధ వాతావరణం తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి వారు కూడా కావచ్చు. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. Ready?